ఆరునూరైన మూసీ నది పునరుజ్జీవం కోసం ముందుకు వెళ్తామని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన యాదాద్రి జిల్లాలో చేపట్టిన మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. మూసీ ప్రక్షాళన రాష్ట్రంలో పొలిటికల్ వార్ గా మారింది. మూసీ ప్రక్షాళనను సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ గా తీసుకోవడంతో ప్రతిపక్షాలు ఎదురుదాడి చేస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయ యుద్ధం మొదలైంది. మూసీ పునరుజ్జీవంపై బీజేపీ దూకుడుగా వెళుతుండటం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మూసీ నది ప్రక్షాళన వ్యవహారం రోజురోజుకి రసవత్తరంగా మారుతోంది. ప్రజా ప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో అగ్గిరాజేస్తున్నాయి. మూసీపై అధికార కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను స్వీకరిస్తూ బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో బస్తీ నిదర్లో పాల్గొన్నారు. మొత్తం 21 ప్రాంతాల్లో బీజేపీ నేతలు బస చేశారు. ఉదయం లేచి అక్కడి ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. మూసీని సుందరీకరించాలని కానీ అక్కడ ఇండ్లను కూల్చివేయవద్దని నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంబర్పేట నియోజకవర్గంలోని తులసి రామ్ నగర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, న్యూ మారుతి నగర్, సత్యనగర్ కాలనీలో ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించి బాధితుల కష్టాలను తెలుసుకున్నారు. కొన్ని రోజులుగా మూసీ విషయంలో బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మూసీ ప్రక్షాళన చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించిన నాటి నుంచి ఈ వివాదం మొదలైంది. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. లక్షల బుల్డోజర్లు తెచ్చినా పేదల ఇండ్లు కూల్చలేరని అన్నారు. బలవంతంగా ఇండ్లు కూల్చాలని చూస్తే బాధితులను, వారికి అండగా నిలిచిన వాళ్లను పెట్టేందుకు ఇప్పుడున్న జైళ్లు సరిపోవని అన్నారు. పేదల ఇండ్లను కూల్చబోమని హామీ ఇస్తే మూసీ ప్రక్షాళనకు సహకరిస్తామని అన్నారు. ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, కె లక్ష్మణ్, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు సైతం బస్తీ నిద్రలో పాల్గొన్నారు. మరోవైపు మూసీ నిద్రపై కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఒక్కరోజు నిద్రతో మూసీ బాధితుల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతలు 3 నెలల పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లోనే ఉండాలని చెబుతున్నారు. మూసీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ నేతలు మూసీ నిద్ర చేస్తున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఇలాంటి దొంగ నిద్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మూసీ పునరుజ్జీవంపై కాంగ్రెస్ బీజేపీ మాటల తూటాలతో రాజకీయం మరింత వేడెక్కింది. ఆరునూరైన మూసీ నది పునరుజ్జీవం కోసం ముందుకు వెళతామని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, మొదటి నుంచి ప్రభుత్వం చెప్తున్నట్టుగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని చెప్తుంది. నిన్న మహారాష్ట్ర వేదిక కూడా ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి మూసీని అడ్డుకుంటుంది బీజేపీ. ఏదైతే ఆ గంగా కావచ్చు, సబర్మతి నది కావచ్చు, ఈ రివర్ ఇక్కడ డెవలప్ చేసుకున్నారు. ఆ స్థాయిలో మేము హైదరాబాద్ లో మూసీ నదిని డెవలప్ చేసామంటే బీజేపీ అక్కడ అభివృద్ధిని అడ్డుకుంటుందని చెప్పి మహారాష్ట్ర వేదికగానే బీజేపీని విమర్శించిన పరిస్థితి. ఇది బీజేపీ నేతలు నిన్న కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్, అదేవిధంగా ఎంపీ ఈటెల రాజేందర్, పలువురు కీలక నేతలందరూ ఏదైతే మూసీ నిద్ర, మూసీ పరివాహక ఏదైతే నిర్వాసిత బాధితులు అని చెప్తున్న పేర్కొంటున్న బాధితులు ఆ ప్రాంతంలో వారితో ముచ్చటిస్తూ ఒక రోజు నిద్ర చేశారు. అయితే ఇది
పొలిటికల్ అంటే బాధితులకు న్యాయం చేయాలి, మూసిని సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు, కానీ బాధితులు ఇల్లు కోల్పోకుండా దీన్ని చేయాలని చెప్పి బీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పునరుజ్జీవ పథకం ముందుకు తీసుకెళ్తాం, ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. అయితే ఇటు రాజకీయంగా మాత్రం ఇది వేడి రాజేసింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ అంశాన్ని కూడా తీసుకురావడం ఇక్కడ చర్చనీయాంశమైందని చెప్పవచ్చు. ఎందుకంటే అభివృద్ధిని అడ్డుకుంటుంది బీజేపీ అనేది కాంగ్రెస్ వర్షన్ గా చెప్తుంది. ఇటు బీజేపీ నేతలు ఒక్కరోజు నిద్ర చేయడాన్ని ఇటు రాష్ట్రానికి సంబంధించి ఇటు కాంగ్రెస్ నేతలైతే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 3 నెలల పాటు ఒక్కరోజు నిద్రతో సరిపోదు, 3 నెలల పాటు అక్కడే స్టే చేయాలి మీరు అని చెప్పి కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ నేతలు మేము సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ చేశారో మేము పాదయాత్ర కూడా రెడీ అన్నటువంటి కామెంట్ చేస్తున్నారు. సీఎంతో పాటు ఏదైతే మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఉన్నారో ఆ రివర్ బెడ్ అని చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ పర్యటించాలి, వాళ్ళ బాధ తెలుసుకోవాలి, వాళ్ళకి పునరావాసం ఏం కల్పిస్తారనేది భరోసా ఇవ్వాలని చెప్పి మెయిన్ గా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మధ్య మాత్రం ఈ మూసీ వారాన్నది అయితే కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ మాత్రం దీన్ని ఏదైతే లగచర్ల ఇష్యూ జరిగిందో అందులో దాన్ని డైవర్షన్ చేయడానికి బీజేపీ మూసి నిద్ర అనేది ఎంచుకుందని చెప్పి ఇటు బీఆర్ఎస్ మరో వర్షన్ ఎంచుకుంది. అయితే ఏదైనప్పటికీ మూసీకి సంబంధించి గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఆయన జన్మదినం రోజు ఏదైతే భువనగిరి ప్రాంతంలో నల్గొండ ఈ మూసీ నది ఎండింగ్ ప్రాంతం ఉంటుందో అక్కడ ఆయన పాదయాత్ర కూడా చేయడం జరిగింది. పాదయాత్ర చేస్తూ అక్కడ అవేర్నెస్ కూడా ఆ ప్రజలతో అక్కడ ఉన్న రైతులతోటి బాధితులతో ఆయన మాట్లాడడం జరిగింది. మూసి పునరుజ్జీవం వల్ల మూసిని గోదావరి జలాలతో నింపడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న నష్టాలు కష్టాలు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించే ఈ పాదయాత్ర చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే ఇదే పాదయాత్రను ఎక్కడైతే బాధితులు ఉంటారో అక్కడ చేయాలని చెప్పి మెయిన్ గా బీజేపీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ అయినా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే కుండొక చోట అయితే మీరు మందొక చోట రాస్తున్నారన్నటువంటి సెటైర్లు ఇస్తున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో బీజేపీ మెయిన్ గా ఇటు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ప్రాంతంలో నిద్ర చేసి ఇక్కడ ప్రజలతో మమేకమై బాధితులకు మేము అండగా ఉంటాం, ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు బాధితులు న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి బీజేపీ అయితే చెప్తున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ దీన్ని ఆపేది లేదు, ఖచ్చితంగా చేసి తీరుతాం, ఎవరు అడ్డుపడ్డా ఆపేది లేదు అని చెప్పి ఇటు కాంగ్రెస్ చెప్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమో ఈ బుల్డోజర్ వచ్చినా రానివ్వం, మేము ఇక్కడ బుల్డోజర్లకు అడ్డగా ఉంటామని చెప్పి మేము ప్రజలకు భరోసా ఉంటామని చెప్పి ఇటు కిషన్ రెడ్డి చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఈ ఇరు పార్టీల మధ్య ఈ మూసీ వారు మాత్రం తీవ్రంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఆరు నూరైన మూసీ నది పునరుజ్జీవం కోసం ముందుకు వెళ్తామని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. వైష్ణవి, ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం మూసీ పునర్జీవం చేసి తీరుతాము, అడ్డొచ్చిన వారిపై బుల్డోజర్లు ఎక్కిస్తామని మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అదే క్రమంలో ఇంకా బుల్డోజర్లు ఎలా ఎక్కిస్తారో మేము చూస్తామంటూ బీఆర్ఎస్ బీజేపీలు కూడా మరి మూసీ పరివాహక ప్రాంతంలో అక్కడున్న పేద ప్రజలకు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి మరి మూసీ చుట్టూ అయితే ఈ తెలంగాణ రాజకీయాలు మరి తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీంట్లో మొదటగా మూసీ పునర్జీవం విషయంలో మరి బీఆర్ఎస్ అడ్డుపడింది. ఇప్పుడు బీజేపీ మరి మూసీ నిద్ర చేయడం పట్ల మరి మొత్తానికైతే ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ బీజేపీలు కూడా మరి పొలిటికల్ మైలేజ్ మూసీకి సంబంధించిన అంశంలో తమ ఖాతాలో వేసుకునేందుకే ప్రయత్నిస్తున్నాయి. సో మొత్తానికి బీఆర్ఎస్ బీజేపీలు మూసీకి అడ్డుపడుతున్నాయి. సో మూసీ పునరుజ్జీవం చేయండి, మూసీ ప్రక్షాళన చేయండి, కానీ 1,50,000 కోట్లతో నిర్మించే ప్రాజెక్టు విషయంలో మరి పేదల ఇండ్లు కూల్చేస్తే మేము అడ్డుకుంటామని బీజేపీ బీఆర్ఎస్ కరాఖండిగా చెప్తున్నాయి. అంతే కరాఖండిగా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మూసీ పునర్జీవం చేసి తీరుతాం, ఎవడు అడ్డొచ్చినా కానీ ఊరుకునేది లేదు, ఎవడైనా అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కిస్తామని చెప్తున్న నేపథ్యంలో మూసీ మరి రాజకీయాలు అయితే హాట్గా మారుతున్నాయి. సో ఒకవైపు బీజేపీ మరి మొన్న రాత్రి
ఒక స్టాండ్ తీసుకుంది మూసి ప్రజలతో నిద్రించే కార్యక్రమానికి. సో ఆ 20 ప్రాంతాల్లో 20 మంది కీలక నేతలు అంతా కూడా మా కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్ కావచ్చు, అలాగే లక్ష్మణ్, ఇక చాలామంది నేతలంతా కూడా వివిధ ప్రాంతాల్లో మూసి పరివాహక ప్రాంతంలో మరి సాయంత్రం నుంచి ఉదయం 9 గంటల వరకు కూడా మూసి నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. మూసి ప్రజలకు భరోసానిచ్చే కార్యక్రమం చేపడుతున్నారు. కొంత మూసి పరివాహక ప్రాంతంలో ఇళ్లను కూల్చివేసే అంశంలో మరి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. సో పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం ఎందుకు, సో మీరు మూసిని ప్రక్షాళన చేయండి, దానికి మూసికి సంబంధించిన అంశంలో అఖిలపక్షంగా మమ్మల్ని పిలువండి, మీకు మూసి ప్రక్షాళన విషయంలో సలహాలు ఇస్తామని కిషన్ రెడ్డి కూడా చెప్తున్నారు. సో దీంట్లో మూసి ప్రక్షాళన చేయాలంటే పేదల ఇల్లు కూల్చాల్సిన అవసరం లేదు, మూసికి ఇరువైపులా కూడా రిటైనింగ్ వాల్ కడితే సరిపోతుంది. సో ఆ మూసిలో మురికి నీరు పారుతుంది, దానికి సంబంధించి పరిశ్రమల నుంచి కావచ్చు, తర్వాత గృహాల నుంచి డ్రైనేజ్ వాటర్ కాలుష్యం అంతా అందులో చేరుతుంది. ముందుగా ఆ డ్రైనేజ్ వాటర్ కావచ్చు కాలుష్యాన్ని మరి డైవర్ట్ చేసే నివారించే కార్యక్రమం చేపట్టినట్టని చెప్పి కూడా బీజేపీ వాదిస్తోంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కూడా మరి మొత్తానికి మూసి అంశంలో మొదటి నుంచి కూడా మరి వ్యతిరేకిస్తోంది. మూసి పేరుతో లూటీ చేసేందుకు మరి సీఎం రేవంత్ ఢిల్లీకి డబ్బుల మూటలు ఇక్కడ నుంచి పంపించడానికి మరి 1,50,000 కోట్లతో మూసి ప్రాజెక్టు చేపడుతున్నారని చెప్తున్న నేపథ్యంలో డిపిఆర్ కూడా ఇంతవరకు మేము తయారు చేయలేదు. సో ఇప్పటికే మరి 141 కోట్లకు సంబంధించి పలు ఏజెన్సీలకు డిపిఆర్ తయారు చేయడానికి ఆదేశాలు ఇచ్చాము. సో ఈలోపే మీరు తొందరపడి మరి ఈ 1,50,000 కోట్లని మాట్లాడుతున్నారు. ఇది మూసి సుందరీకరణ కాదు, ఇది కేవలం మూసి పునరుజ్జీవం మాత్రమే. ఈ మూసి పునరుజ్జీవం విషయంలో మరి వెనక్కి తగ్గం, ఖచ్చితంగా చేసి తీరుతాము. సో ఎందుకంటే హైదరాబాదు నగరంలో రోజు రోజుకు కలుషితం అయిపోతూ విషతుల్యంగా మారుతున్న మూసి పునరుజ్జీవం చేయాల్సిందే, ఎవరు అడ్డొచ్చినా మాత్రం ఇందులో తగ్గేదే లేదని ప్రభుత్వం చెప్తోంది. ఇటు ప్రతిపక్షాలు కూడా అంతే స్థాయిలో విమర్శిస్తున్న నేపథ్యంలో ఇది ఒక రాజకీయంగా మరి 3 పార్టీల మధ్య ఒక కొత్త మంటలు అయితే చెలరేగుతున్నాయి. సో దీంట్లో ఏం జరుగుతుంది, సో మూసి విషయంలో ప్రభుత్వం మరొక అడుగు ముందుకేసి ఇప్పటికే కొంతమంది గృహాలను కూల్చివేయడం కావచ్చు, తర్వాత వారికి సంబంధించిన విషయంలో పునరావాసం కల్పించే దిశగా కూడా వారికి డబ్బులతో పాటు మరి డబుల్ బెడ్రూమ్లు కూడా ఇస్తున్నారు. ఇదే అంశంలో మరి ఆ మూసి పరివాహక ప్రాంతంలో ఎక్కడైతే బఫర్ జోన్ కావచ్చు, తర్వాత FTL జోన్ పరిధిలో కూడా మార్కింగ్ చేయడం జరిగింది. సో ఇలా మార్కింగ్ చేసిన క్రమంలో బీజేపీ బీఆర్ఎస్లు మాత్రం దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక తెలంగాణ సర్కార్ ఇక మరి ఏం చేయబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. వైష్ణవి. శ్రీనివాస్, మరి మూసి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.